హాయ్ అండి. గోధుమ పిండితో స్వీట్ గవ్వలు ఎలా చేద్దాం ఇప్పుడైతే చూద్దాము. గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే వేడి చేసిన నెయ్యి కూడా వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇంకా పిండి మొత్తాన్ని కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి. అలాగే బెల్లాన్ని కూడా దంచేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా అలాగే గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు అయితే చేసుకొని మీ దగ్గర ఇలాంటి జల్లి గిన్నె ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి, చాలా తొందరగా అయిపోతాయి. మొత్తాన్ని అయితే ఈ విధంగా గవ్వ షేప్ వచ్చేలాగా అయితే చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇన్ని చేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు ఇలా అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు చేసుకున్నాను. ఇంకా అలాగే బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఈ పాకాన్ని వడగట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలాగే మనం చేసుకున్న గవ్వలన్నిటిలో ఈ పాకాన్ని అయితే పోసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా స్వీట్ గవ్వలు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.